సో మనం ఇంకా అటు సైడ్ మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ పెట్టారు, మొత్తం Yeah. కూడా యా అటు సైడ్ స్వింగ్స్, బార్ చైర్స్, సోఫా సెట్స్ అవి ఉన్నాయండి. ఒక ప్లెయిన్ ఏరియా ఉంది. ఇక్కడ మన మేజర్ స్విమ్మింగ్ పూల్ అండి. సో మీకు బేసిక్ గా ప్రాపర్టీలో మాక్సిమం రూమ్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. సో పూల్ వ్యూ ఉంటుంది మనకి ప్రతి రూమ్ నుండి. ఎస్ అండ్ ఇది కూడా ఇన్ఫినిటీ ఎడ్జ్. అండ్ మనకి డే టైమ్ లో కంటే ఈ నైట్ టైమ్ లో వచ్చేసరికి అసలు లైటింగ్స్ అంతా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ అన్ ఇన్ఫినిటీ ఎడ్జ్ పూల్ అండి. సో మీకు ఓవర్ఫ్లో పూల్, వాటర్ ఫాల్ పడి మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఒక గోడ ఉంది మనకి ఇక్కడ అడ్డుగా అనేది ఉండదండి. పూల్ లోకి దిగాక మీకు ఆ వాల్ కనిపిదు. ఫ్లో వెళ్తుంది కాబట్టి మనం ఏదో రన్నింగ్ వాటర్ లోనే ఉన్నట్టు. అంతే అవునండి. అండ్ అక్కడ బాన్ ఫైర్ ఇచ్చామండి మనము. బాన్ ఫైర్ అంటే మనకి ఇప్పుడు వింటర్ కానీ రెయినీ కానీ మనకి చలిమంట పెట్టుకోవడానికి ఇది చాలా మంచి స్పేస్ అండి. సో అది ఇవ్వడం కూడా అసలు మొత్తం ఆర్చ్ ఇచ్చేసి మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి. ఏదో ఒక స్పేస్ వదిలేసేసి అలా ఇవ్వలేదు. అండ్ ఒక సిట్టింగ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అవునండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్. ఓకే, మీ ఫేవరెట్ స్పాట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బాన్ ఫైర్ ఎక్కడైతే అంటే నేనేమనుకున్నానంటే ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో పీపుల్, వచ్చినప్పుడు వాళ్ళకు ఒక మంచి వైబ్, ఒక సోబర్ ఫీలింగ్ ఉండాలంటే లైక్ ఈ లైటింగ్ కానివ్వండి, ఈ స్ట్రక్చర్ మెయిన్లీ రోమన్ థీమ్ లో వెళ్ళినా కూడా నాకు ఐ వాజ్ వెరీ పర్టికులర్ అండి. ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి, లేకపోతే ఈ థీమ్ ని మనం చూపిలేము. సో ఆ ప్రాజెక్ట్స్ ఇంకా ఏ థీమ్ తో వెళ్ళారండి? ఇక్కడ రోమన్ థీమ్. అవునండి. సో నేను బీచ్ కమ్ కౌబాయ్ థీమ్ ఒకటి చేశాను. నెక్స్ట్ ఒకటి మొఘల్ ఫోర్ట్ థీమ్ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నారు మొఘల్ థీమ్. ఒకటి లష్ గ్రీన్ థీమ్ చేశాను. ఒకటి ఫారెస్ట్ థీమ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్. అంటే ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారా లేకపోతే మధ్యలో ఏమన్నా? లేదండి, నేను బిజినెస్ లోకి వచ్చి 10 years అయింది. ఐఎమ్ 28 years old నౌ. బట్ వన్స్ కాలేజ్ అంతా అయిపోయాక ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఏమైనా చేద్దామని చెప్పి యుఎస్ నుంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాను, కంటైనర్ హోమ్స్. ఆ తర్వాత మళ్ళీ సో పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ దట్ ఆ డబ్బాలతో ఏం చేస్తావు, ఏం కొత్తదనం ఉంది, లైక్ ఏం లేదు. ఐ వాంటెడ్ టు నేను చూపించాలనుకున్నాను. ఫస్ట్ థింగ్ దీస్ ఆర్ మూవబుల్. సెకండ్ థింగ్ ఈ స్ట్రక్చర్స్తో ఈ కంటైనర్స్తో అసలు ఎంత డిఫరెంట్గా చేయొచ్చు అనేది ఐ వాంట్ టు షో టు పీపుల్ అండి. నేను ఇప్పుడు కట్టే ఫోర్ట్ కూడా ఇట్స్ ఓన్లీ విత్ కంటైనర్స్తో కోట కడుతున్నాం. కంటైనర్స్తో కోట కడుతున్నాం. సో తప్పకుండా మనం కూడా అది చూద్దామండి త్వరలో. కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఉన్నది. షో యూ